గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ఏకాదశస్థ భాస్కర యోగం యోగిస్తోంది. అనగా సూర్యుడు ఏకాదశంలో ఉన్నారు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సరైన కార్యాచరణను రూపొందించుకొని పనులు ప్రారంభించి ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేయండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందకుండా, ఆవేశం లేకుండా, ఎవరి మాటలు మనసుకు తీసుకోకుండా విఘ్నాలను అధిగమించే విధంగా ఓర్పుతో సహనంతో పనిచేయండి. ఇదంతా ఎందుకు చెబుతున్నాం? సింహరాశి వారికి అష్టగ్రహ దుష్టయోగం ఉన్నది. విఘ్నాలను అధిగమించాలంటే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆత్మీయుల సూచనలు తీసుకోవాలి. ధైర్యంగా ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. మీ కృషి ఫలిస్తుంది. నిరంతర సాధనతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. చెడు ఊహించవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. సందర్భాన్ని బట్టి వ్యూహ రచనల్లో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి. స్వయం కృషి కంటే సమిష్టి కృషి మంచిది. వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఒత్తిడికి గురి చేసేవారు ఉన్నారు. ఒత్తిడి గురి కావద్దు. 1-2 సార్లు ఆలోచించి ప్రశాంతంగా ముందుకు సాగండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు రచించండి. మేలు చేకూరుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శనం చేసుకోవాలి. ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు? నవధాన్యం తీసుకొని నవగ్రహాల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ప్రతి గ్రహం దగ్గర కొద్దిగా అక్కడ ఉంచి నవధాన్యం నమస్కారం చేయండి.